తమ్ముడు కూర్చోండి. తమ్ముడు నిన్ను ఎక్కడో చూసినట్టుంది. మనం ఎప్పుడైనా కలిసామా? లేదే. వయసు అయిపోయింది కదా, గుర్తురాట్లా. కానీ ఎక్కడో కలిసినట్టుందే. అది ఎంతో మంది కస్టమర్స్ ని కలుస్తూ ఉంటాను కదా, గుర్తు రావట్లేదు. మీరెవరో ఏంటో చెప్తే జ్ఞాపకం వస్తుందేమో చూస్తాను. చెప్పడం మర్చిపోయాను. నా పేరు మధుసూదనం, ఈ లోకల్ ఎమ్మెల్యేని. అయ్యో తెలీదు సార్, సారీ. కూర్చో కూర్చో. తమ్ముడు టీవీలు ఫాలో అవట్లేదు. చూడండి, ఆనందపురం సబ్ కలెక్టర్ హత్య కేసులో నా మీద డౌట్ వచ్చి లోపలేశారులే. అయ్యో మాసం వీడి పెద్ద హంతకుడులా ఉన్నాడే. తమ్ముడు దైవభక్తి నాకు చాలా ఎక్కువ. మంచి అన్నది ఒకటి ఉంటే చెడు కూడా ఉంటుంది కదా. తప్పకుండా. దెయ్యాలను కూడా నేను నమ్ముతానయ్యా. నా ఫ్రెండ్ ఒకడు యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు. ఆ ఎదవ చచ్చిపోయేటప్పుడు డబ్బు పేపర్లు ఎక్కడ పెట్టాడో చెప్పకుండా చచ్చాడు. అదే పెద్ద కన్ఫ్యూజన్ గా ఉందయ్యా. ఇంట్లో 2 రోజులుగా ఏదో దెయ్యం తిరుగుతున్నట్టే ఉంది. సడన్ గా చూస్తే అద్దంలో నీ నెంబర్ కనపడింది. నాకెందుకో యాంటోనియే నీ ద్వారా ఏదో చెప్పాలనుకున్నాడు అనిపించింది. ఒక్క నిమిషం ఉండు. ఇదిగో ఈయనే యాంటోన్ అంటే. అయ్యో మాసు అడ్డంగా దొరికిపోయావు. నువ్వేం చేస్తావంటే యాంటోని ఆత్మని పిలిచి తనతో మాట్లాడి డబ్బు పేపర్లు ఎక్కడున్నాయో కనుక్కొని చెప్పావంటే నీకు పుణ్యం ఉంటదయ్యా. ఏంటి చేస్తావుగా? మాసు కాసేపు ఉంటే నిన్నేసేస్తాడు. ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపో. అచ్చచ్చో, అయ్యయ్యో ఇవంగిட்ட வந்து ఇరుక్కుపోయారే. ఇక్కడ రావడానికి ముందు నాతో చెప్పొచ్చు కదా. పొమ్మరావండి, చెప్పొచ్చాడు అన్ని సమస్యలకి. నేనేం చేశాను? ఇంటింటికి పోయి నంబర్ రాయడం ఎవరి ప్లాను? మీ ప్లానే కదా. రాయపాడు తీసుకెళ్లి ఆంటనీకి పాడు కట్టింది నువ్వేగా. ఇప్పుడు ప్రాబ్లం రాయపాడు వెళ్ళింది కాదు, రాయపాడు లాకర్ లోని డబ్బు కనపడకుండా పోవడం. లాకర్ నెంబర్ ఎవరా తప్పు? లోకల్లో ఉన్న డబ్బు ఏమైపోతుంది? మనం కొట్టేయలేదుగా. మనం కొట్టేయలేదు, దాన్ని ఇంకెవరో దోచుకుపోయారు. కానీ ఆ పని చేసింది నువ్వేనన్న అనుమానంతోనే వీడిని ఇక్కడికి రప్పించాడు. ఆత్మతోనే మాట్లాడుతున్నాడు. అందరూ నిన్నే గమనిస్తున్నారు. నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు. నా సొన్నద కేటానా, నేను ఇక్కడి నుంచి తప్పిస్తాను. అయ్యో మాసు ఇది మాట్లాడినావో నీకు సీన్ సితారైపోద్ది. వాడు ఎంత పెద్ద ప్రాబ్లం లో ఉన్నాడో తెలియకుండా ఆటాడతావేంటి? అంతా నాకు తెలుసు. తెలుసు తెలీదు తెలిసిపోయిందా? తమ్ముడు తెలిసిందా? యాంటోని ఆత్మ ఏం చెప్పింది? ఆంటనీ ఆత్మ రాలేదు, చచ్చింది రాయపాడులో కాబట్టి ఆత్మ అక్కడే తిరుగుతోంది అనుకుంటాను. ఈ ఊరు కాదు కదా, ఇక్కడికి రప్పించి మాట్లాడడం కొంచెం. ఏం తమ్ముడు ఆ మాట అనేసో? ఇప్పుడే మనం రాయపాడు వెళ్ళిపోదామా? ఆహా, మనం అక్కడికి వెళితే వర్కౌట్ కాదు. దీనికి స్పెషల్ గా పూజ అది చేయాలి, కాస్త టైం పడుతుంది. టైం అవుతుందా? అవును. ఆర్కే అన్న వస్తా అన్నాడు. నువ్వు పని చేయి, ఇప్పుడే పూజ మొదలు పెట్టు. ఆర్కే అన్న రాగానే అందరూ రాయపాడు వెళ్ళిపోదాం. అయ్యో ఇలా మనం తొందరపడితే కుదరదండి. దీనికి స్పెషల్ గా పూజలు అవి చేయాలి. నేను చెప్తాను మీకు, నేను కబురు పంపిస్తాను. ఒక వారం రోజులు పడుతుంది. డ్రాప్ చేసి చచ్చింది రాయపాడులో కాబట్టి ఇక్కడికి రప్పించి మాట్లాడటం. అరే మహేష్ అన్నా, యాంటోనీ రాయపాడులో చచ్చిపోయాడని నువ్వేమైనా చెప్పావా? లేదే, నేనేం చెప్పలేదే. మరి వాడికైనా రాయపాడు తెలుసు? కానీ ఏదో మాట్లాడుతూ ఉన్నాడన్నా. లాకర్ గురించి కూడా ఏదో చెప్పాడు, అందుకే జంప్ అయిపోయాడేమో. రేయ్, వాడు యాంటోనీ ఆత్మతోనే మాట్లాడుతున్నాడు. ఏదో దాస్తున్నాడు. వీళ్ళకి మనం చేసిన మంచి చాలు, మనం బ్యాంకాక్ వెళ్ళిపోదాం. అక్కడ చాలా దయ్యాలు ఇబ్బంది పడుతున్నాయట. అయ్యో ఒకసారి లోపలికి రా, అన్న పిలుస్తున్నారు. ఎందుకు? నేను ఒక వారం పడుతుంది అన్నాను కదా. దానికి సంబంధించి నీతో ఏదో మాట్లాడాలట, లోపలికి రా. అయ్యయ్యో టైం అవుతోంది, నా కోసం అక్కడ చాలా కస్టమర్స్ వెయిటింగ్. ఇంకో రోజు వచ్చి మాట్లాడతానని చెప్పు. నువ్వురా, నన్ను తీసుకుంటా. ఏంటిది ఇప్పుడు? ఎందుకు అనవసరం ఈ యాక్షన్ సెటప్? డబ్బు ఎక్కడరా? ఏ డబ్బు? కొట్టని యాంటోనీకి నేను ఇచ్చే డబ్బు ఎక్కడరా? ఆ విషయం నాకెలా తెలుసు సార్? యాంటనీ ఆత్మ రాలేదు కదా. మరి యాంటోనీ రాయపాడులో చచ్చాడని మాత్రం నీకు తెలుసు. అది సార్ మీరు పొరపడుతున్నారు. మీరు అనుకున్నట్టు మాస్ ఎలా ముడిచిపోవచ్చు. నువ్వు రాయపాడు లాకర్లోని డబ్బు కాజడానికి ట్రై చేసింది మొత్తం వాళ్ళకి తెలిసిపోయింది. ఇప్పుడు తెలియాల్సింది ఏంటంటే వాళ్ళు నిన్ను ఫినిష్ చేయబోతున్నారా లేక నువ్వు వాళ్ళని ఫినిష్ చేయబోతున్నావా అన్నదే. హే, ఈసారి నీ ఆటలు నా దగ్గర సాగవేంటే? ఎవరితో? యాంటోనీ ఆత్మతోనే కదా నువ్వు మాట్లాడుతున్నావు? డబ్బు ఎక్కడుందో చెప్పలేదు. నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలు తెల్లవు. నన్ను ఇక్కడి నుంచి పంపకపోతే మీ ప్రాణాలకే డేంజర్ సార్. ఏంట్రా నా ఏరియాకి వచ్చి నన్నే బెదిరిస్తున్నా? సార్ నేను చెప్పేది వినండి సార్, నిజంగా నాకేం తెలియదు అంటున్నాను కదా. అడుగుతూనే ఉన్నాను. సరే రైట్, ఓకే. ఏంట్రా ఓకే? చెప్పేది మీకు అర్థం కావట్లేదు సార్. నిజం చెప్పలేదు, చెప్పేది వినండి.
పెద్ద మనిషి కదా చూస్తే పోరా పోయి ఏసీ రూమ్ లో కూర్చోబెట్టు ఈ టైం బాగాలేదని చెప్పి కలకల పరుగుల మాస్ మిల్ల మిల్ల మెరుపుల మాస్ కలకల పరుగుల మాస్ ఎక్కడ డబ్బు ఏయ్, నాకు తెలియదయ్యా నీకే అన్నే మాకు తెలుసు. చేస్తావా? చెప్తే వినిపించుకోబెట్టి బుద్ధి లేదు చెప్పండి నీకే బుద్ధి లేదు నాకు తెలియదు నేను ఎన్నిసార్లు చెప్పాలయ్యా ఎక్కడా? నీళ్ళు నీళ్ళు మాస్ నీళ్ళు ఇక్కడ నీళ్ళు ఇక్కడ ఉన్నాయి నీళ్ళు ఏమిచ్చావయ్యా? మంట ఎక్కువయ్యాయి. అయ్యో, కింద పడుకో పడుకో చెప్పేది వినిపిస్తుందా ఇద్దరు పడుకోవయ్యా కాపాడుకో పడుకో వెళ్ళిపోయి కలిసి ఎవరైనా రండి మొత్తం తగలబడుతుంది వెళ్ళిపో ఓ పక్కన వాడు చస్తున్నాడు ఎవరైనా రండి ஞாபகமில்ல శివారా శివ అంతా అయిపోయిందనుకున్నావా శివ తలుచుకుంటే ఏ రూపంలోనైనా వస్తాడు నన్ను అంత తేలిక అంతం చేయలేరా మీ అందరినీ వీడితోనే చంపిస్తాడ్రా తిరుట్టం నాయే రేయ్ మాస్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోలేదా మళ్ళీ నన్ను ఎదవం చేసావు కదా నువ్వు నాతో ఆడుకుంటున్నావా ఎన్న వளர்ற ముందు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో ఏయ్, దేనికి నన్ను అడ్డపడికి ఇంకా ఎంతమంది చెప్తావు మళ్ళీ మళ్ళీ నన్ను హంతకుండా చేస్తున్నావు కదా పోరా ఇక్కడి నుంచి కొంచెం ప్రశాంతంగా ఉండు. ఎందుకు టార్చర్ పెడుతున్నావు నేను చెప్పేదంటే వినడానికి కూడా మీరు సిద్ధంగా లేరు కదా ఏంటో బొంగులో నువ్వు చెప్పేది నీ ఫ్లాష్ బ్యాక్ పెట్టడానికి నేనే దొరికానా నీ మొహం చూసి చూసి అద్దంలో నా మొహం చూసుకోవడానికి నాకే అసహ్యం వేస్తోంది నన్ను వదిలి వెళ్ళిపోరా నువ్వు వెళ్ళిపో నీ నెలికిన మాదిరి చెప్పేది నీకే కదా ఇంకొక మాట మాట్లాడేవో నా పీక్ కోసుకుంటా మాస్ నేను ప్రాణాలతో ఉంటేనే ఇవన్నీ చేస్తావు నేను పోతే చెప్పు కోసుకోరా వద్దు అప్పుడైతే వెళ్ళిపో నా పోరా పోరా మాతో అంతా మొత్తం తగలపడిపోయి లోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎవరో వచ్చేస్తారు వెళ్ళు వెళ్ళు నువ్వు ఇక్కడికి వచ్చావేంట్రా వాడిని పట్టుకోండిరా త్వరగా రా వచ్చి బండెక్కు చెప్పేది నీకే త్వరగా రా వీళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్ అన్నిటికీ కారణం ఆ శివానే శివ శివ కాదు అతని పేరు మాస్
అన్నా యాంటీ నాన్న చనిపోయినప్పుడు రాయపాడు ఫ్యాక్టరీలో నేను అతన్ని చూశానన్నా. రాయపాటు లాంటి లేపిస్తుంది వాడే, ఇప్పుడు ఎమ్మెల్యే లేపిస్తుంది వాడే సార్. మీకు కావాల్సిన వాళ్ళిద్దరూ చనిపోయినప్పుడు అతను అక్కడే ఉన్నాడు. అది కాకుండా ఆ ఉరి శిక్ష పడ్డ ఖైదీ కమలాకర్ కూడా అక్కడే ఉన్నాడు. మీకు అతనికి ఏంటి సంబంధం? ఆపరా, ఆయన ఎవరో తెలుసా నీకు? వాడు ఎవడైతే రాకేట్ సార్, వాడు నన్ను టార్చర్ పెట్ట. ఆయన మీ నాన్నరా? మీ నాన్న